హాయ్ అండి. మా ఇంట్లో ఇవాళ వచ్చేసి ఉల్లిపాయ కోడిగుడ్డు కారం అయితే నేను చేశానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్ ఉంటుందండి. ఎప్పుడైనా మనకు నోరు చేదుగా ఉన్నప్పుడు, జలుబు చేసినప్పుడు ఉంటుంది కదండి, అలా ఉన్నప్పుడు ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపిస్తే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఏం లేదు, చాలా సింపుల్ అండి. మెంతులు, జీలకర్ర, ఆవాలు, చిటికెడు పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం, మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే 3 రెమ్మలు వెల్లుల్లిపాయలు వేసి మొత్తం మిక్సీ పట్టుకోవటమేనండి. మిక్సీ కన్నా రోట్లో అయితే బాగుంటుంది. నేనైతే మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నానండి. అలా చేసిన పేస్ట్ని ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ పైన పెనం పెట్టేసి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే పోపు దినుసులు, ఎండు మిరపకాయలు, 3 రెమ్మల కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 ఎగ్స్ వేసి ఫ్రై అవనివ్వాలండి. అలా ఫ్రై అయిన వాటిలో ముందుగా మనం పట్టుకున్న పేస్ట్ని వేసి ఫ్రై చేస్తే చాలండి. ఎంతో ఈజీ అండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఉల్లిపాయ కోడిగుడ్డు కారం అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి.